అంతా నేనే చేశాను, నా క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సార్ నవ్వుతారు? ఎందుకు మీరు అసలుకి నవ్వుతారంటే అంతా నేనేది ఇచ్చానంటే తేలేదని ఎవరన్నారు? డ్రగ్స్ తెచ్చింది నువ్వేనా? కల్తీ మందు తెచ్చింది నువ్వేనా? గంజాయి తెచ్చింది నువ్వేనా? మరి మీ విద్యార్థి విభాగం వాడే కదా పట్టుబడింది, నేను కాదుగా చెప్పేది, అది నిజమే కదా. మరి ఏం తేలేదు? మరి కంపెనీలు తెచ్చాను రాసావు కదా పేపర్లో ఇంత పొడుగు మీ విద్యార్థి విభాగం మీటింగ్లో. ఏం కంపెనీలు తెచ్చావు చూపించాడు నా పేపర్ మీద తప్పితే లైవ్లో రోడ్డు మీద ఏడన్నా ఉన్నాయని చెప్పు. నవ్వురాకేమొచ్చింది మరి? ఎందుకు సార్ నవ్వుతారు? ఆయన చాలా సీరియస్గా చెబుతుంటే ప్రతి ఒక్కటి నేనే తెచ్చానని చెబుతున్నాడు. ఆయన ఏం తెచ్చాడు? గూగుల్ నేనే తెచ్చాను అంటున్నాడు. గూగుల్ నువ్వు తెచ్చావు, సందర్భించావు చెప్పారుగా, సార్ చెప్పారు కదా, ఇంత పొరుగు టీవీలో చెప్పారుగా. ఎవరు తెచ్చారు చెప్పారుగా. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మోడీ గారి పర్మిషన్ ఇస్తే నేను అడిగాను, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటానని నేను అడిగాడు కదా, అడిగినప్పుడు చెప్పాడు కదా. మరి ఎవరు తెచ్చారాడా? నేను తెచ్చానంటే నవ్వురాకేమొచ్చింది బ్రదరు? ప్రతి ఒక్కటే ఆయన నేనే చేశాను నేనే వస్తాను త్వరలో కూడా అని అంటున్నాడు కదా. అదే మనం చెప్పాడుగా. నాకు అదే విచిత్రం నవ్వు వస్తుందంటే మీరు ఎందుకు నవ్వట్లేదు అంటే మనం చెప్పాడుగా 10 రోజుల్లో సీఎంగా వస్తున్నాను, కలెక్టర్లు అందరిని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు. నవ్వురాక ఏమవుతుంది మాకు? మేము అందుకని స్వచ్ఛందంగా నవ్వుతున్నాం. ఆయన ఏదో చాలా సీరియస్గా చెబుతుంటే మీరు స్వచ్ఛందంగా నవ్వుతున్నాం. సార్ నిజమే ఆయన చెప్పేది, నిజమే మేము నవ్వుతున్నాం కదా. మేము నవ్వుతే అర్థం చేసుకోండి. మీరు ఇట్లా చెబితే ఎట్లా? మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. ఆయన ఏంటంటే చాలా సీరియస్గా ఇవన్నీ తీసుకొచ్చింది నేనే, ఇవన్నీ ఈ కంపెనీలన్నీ తెచ్చింది నేనే, కానీ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు. కంపెనీ తెచ్చాడు, గూగుల్ తెచ్చాను అన్నాడు కదా. గూగుల్ సుందరపిచ్చే సార్ చెప్పాడు కదా, అయిపోయింది కదా వ్యవహారం. ఇంకేం తెచ్చాడు? భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరున్నారు ఇప్పుడు? 2 సంవత్సరాల నుంచి ఎవరు పనిచేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్లో? మరి అంత తేడా ఉంటే 5 ఏళ్లలో నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు? మేము 2 ఏళ్లలో ఎందుకు పూర్తి చేస్తున్నాము? మరి ఎవరు తెచ్చారు ఇవన్నీ? నేను తెచ్చాను అంటే తెస్తారు, జరుగుతూ ఉంటుంది. కాలంలో అన్నీ వస్తుంటాయి, సంతకాలు పెడుతుంటారు, నెక్స్ట్ కాలం వచ్చేవాడికి ఓపెన్ చేస్తుంటారు. మరి విజయవాడ ఫ్లైఓవర్ నేను తెచ్చానని చెప్పాడు కదా. మరి ఫ్లైఓవర్ ఎవరు తెచ్చారు? ఎవరు ప్లాన్ వేశారు? మాకు తెలియక అడుగుతున్నా, చెప్పండి మీరు. చంద్రబాబు గారే కదా, గడ్కరీ గారే కదా ఆ రోజు ఇచ్చింది నీది. అది పూర్తి చేయడానికి ఎవరు బాధ్యత? మరి చంద్రబాబు గారి నాయకత్వంలోనే కదా అది 90% పూర్తయింది. ఆ 10% పూర్తయి నువ్వు చేయాలంటే సరిపోయిద్దా? అయితే కాదా? ఎందుకు ఓవర్గా ఆవేశంగా? ఒకప్పుడు కాలం ఎప్పుడో వెనకటి రోజుల్లో ఏమనేదంటే నేను తెచ్చానని రాసుకుంటే ఓహో జగన్మోహన్ రెడ్డి తెచ్చాడేమనుకుంటారు. ఇప్పుడు అట్ట కాదు, నువ్వు తెచ్చావన్న సెకండ్లోనే ఆ వీడియో బయట పెడుతున్నారు జనం. ఎవరు తెచ్చారు ఏందనేది సెకండ్తో సెకండే అవసరంలా. గూగుల్ తల్లి ఉంది కదా, గూగుల్ తల్లి 2 సెకండ్లో చెప్పేస్తుంది ఎవరు తెచ్చారు. మరి నవ్వు రాకేమవుతుంది? మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇట్లాంటి మాటలు వింటుంటే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వచ్చిన దానికి ఈయన ప్రమోషన్ చేస్తున్నారు అనుకోవాలంటారా? అంతే కదా. మరి అందుకనే కదా మేము హ్యాపీగా నవ్వుకుంటుంది. ప్రమోషన్లో భాగం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా మా ఆధ్వర్యంలో ప్రమోషన్ చేస్తున్నాడు. ఏది సార్, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు సార్, ఆయన ప్రమోషన్ తప్పే ఉంది. మేమేమన్నా ఆయన నన్ను కించపరిచాం ఏమన్నా? ఆంధ్రప్రదేశ్ కోసం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పాత్రలో దారుడు అయ్యాడని మేము ఆనందం ఫీల్ అవుతున్నాం. తప్పే ఉంది దాంట్లో, అవునా కదా? ప్రమోషన్ అంటారు, మీరు దాన్ని ప్రమోషన్ అనకూడదు. ఒక పక్కన డెవలప్మెంట్ అంటున్నారు, మరో పక్కన ఆయన ఏమో డెవలప్మెంట్ కాదు విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో అంటున్నారు కదా. మరి విధ్వంసే కదా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసింది. ఏం చేశాడు? ప్రభుత్వం విధ్వంసం చేస్తుంది అంటున్నారు. విధ్వంసం చేసింది. ఎవరిని అరెస్ట్ చేశాము? ఎవరిని నీకులాగా రోజు 20 మందిని అరెస్ట్ చేయలేదే మేము. ఏదైతే కనుక డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన కొండారెడ్డి గురించే అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఉదయం 7ంటికి అరెస్ట్ చేసి సాయంత్రం 5ంటికి అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు. ఇది అక్రమం కేసు కాబట్టే కదా ఇలా చూపించారంట. 5ంటికి అరెస్ట్ చేశారని ఎవరు చెప్పారు? పోలీసులు చెప్పలేదు ఏడా అరెస్ట్ చేశామని. ఎప్పుడు 11:30కే ఎలా వచ్చింది వ్యక్తి అరెస్ట్ అని చెప్పని అంటున్నారు. అదే రాకుండా ఎట్టుంటది? జగన్మోహన్ రెడ్డి అనే బ్లూ మీడియా అనేది ఉంది కదా, వాళ్ళు వేసుకుంటారు. అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేశారంటే ఎట్లా? ఏమండి, మేము ఒక చిన్న మాట అన్నందుకు మమ్మల్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఒక లేడీని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారే. మాకు 41 నోటీసులు ఇచ్చారే. ఎందుకు ఇచ్చారు మాకు ఇవన్నీ? మరి మేమేం చేసామని ఇచ్చారు? ఆ రోజు ఒక షేర్ చేయడానికి ఇచ్చారా మాకు? పోస్ట్ షేర్ చేయకూడదు సోషల్ మీడియాలో అంటే నీ అంత అరాచకం మేము చేసామా? మేము చేస్తున్నామా? జరుగుతుంది అరాచకం. ఒక యువకుడి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అంటున్నారు కదా. భవిష్యత్తు ఎవరు
యువకుడు అతను, నాకు తెలియదులే. మరి మీరు విద్యార్థి విభాగంలో పేరు రాసుకుంటే నేనేం చేస్తాను దానికి? నాకు సంబంధం లేదే. నేను ఇవ్వకుండా అంటే సరిపోయిద్దా? నేను ఇవ్వకుండా అంటే సరిపోయిద్దా? మీరు ఇవ్వకుండా అంటే సరిపోయిద్దా? యువకుడు అంటే ఎవరు? 25 ఏళ్ళు వాడు యువకుడు అవుతాడు. 40 ఏళ్ళు 35 ఏళ్ళు వాడు యువకుడు అవుతాడా? ఎలా అవుతాడు? జగన్మోహన్ రెడ్డి కూడా యువకుడేనా? నవయువకుడు. నవయువకుడు పేరు కరెక్ట్గా నవయువకుడు. మాట తప్పడం మడిని తిప్పడం నాయకుడు కదా, అందుకని నవయువకుడు. వాస్తవం మీరు చెప్తుంది. కానీ పిచ్చిగా విద్యార్థి విభాగంలో అతను బయటపడి అతని ద్వారా ఇంకిద్దరుని గోవాలో కూడా అరెస్ట్ చేశారు, గుర్తుందా? పిచ్చి మంది కింద. మరి జోగి రమేష్ ఎందుకు చెబుతాడు నేను పత్తిని, నా అంత టాడు లేడు, నేను అంత పిస్తాని, నేను మరి కులం వాడుతున్నారు. మళ్ళీ కులం ఎవరు కులం? అసలు బీసీ అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ బీసీ అంటే. బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ. అనగదొక్కుతుంది తెలుగుదేశం పార్టీ అని కదా ప్రచారం జరుగుతుంది. మరి ప్రచారం జరిగిద్ది, ప్రచారం జరగకుండా ఎట్టుంటది? ఏమనగదొక్కారు అంటే జోగి రమేష్ తప్పులు చేస్తున్నాయన్నీ, అతను చేసినవన్నీ నిజం చెప్పాడు కదా అవతల జనార్దన్ అనే వ్యక్తి, మొత్తం చెప్పేశాడు కదా. మరి అతను చెప్పినప్పుడు ఎవరు ఇక్కడ తొక్కుతున్నారు? నువ్వు తొక్కివు రాష్ట్రాన్ని, నువ్వు తొక్కి నువ్వు కల్తీ మందు ఇచ్చి విద్యార్థుల ప్రాణాలని, జనాల మందులను తాగిచ్చి విద్యార్థులని అందరినీ ఈ డ్రగ్స్ అలవాటు చేసి నువ్వు చేసావు నాశనం. ఎవరు చేశారు నాశనం? ఎవరు చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రోత్సహించబోతే చేస్తారు ఇవన్నీ? ఎందుకు జరుగుతాయి? ఎందుకు చేస్తారు? ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఒక తప్పు చేస్తే మేమేం చేసామండి? గుంటూరులో అరెస్ట్ చేయలేదు ఆ రోజు సోషల్ మీడియా కేసు భారతి మీద చేస్తే? మరి నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళందరినీ? నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు? నేను ఒకడు వచ్చాడు, వాళ్ళ ఊరు ఉండేది 30 సంవత్సరాల క్రితం చౌడవరం అయితే తీసుకెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళ సొంత ఊరిలో తగలబెట్టాడు. ఎందుకు పెట్టారు? ఈడైతే అరెస్ట్ చేస్తారేమని చూశారు. అయిపోయింది, అయిపోయి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు, తీసుకెళ్లారు. ఇవన్నీ అసలు చూస్తే గనక వైసీపీ నాయకుల మీద కక్ష కట్టే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు కదా. ఈ ముఖ్యంగా చూస్తే కనుక ఈ జోగి రమేష్ అరెస్ట్ లోనే చూద్దాము. జోగి రమేష్ ఒక బీసీ గౌడ కులస్థానికి చెందిన వ్యక్తి కాబట్టి అతని మీద కక్ష సాధింపు చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. బీసీ అంటే గౌడ కులస్తులే ఉన్నారా? ఇంకెవరు ఉండరా బీసీలో? నా తెలియక అడుగుతున్నా, ఎవరు ఉండరా? విక్టిమ్ కార్డు ఎందుకు తీస్తున్నారు అనుకోవాలంటారు? ఎందుకు తీస్తున్నా అంటే, ఇప్పుడు మనం బతకడానికి ఒక ఊరు వస్తాం, ఒక ఊరు వచ్చినప్పుడు ఏం చెబుతాము? నేను నీ మనిషిని నేను చెబుతాం. అక్కడ ఇంకొక ఊరు పోతాం బతకడానికి, అక్కడ ఏం చెబుతాం? నేను నీ మనిషిని నేను చెబుతాం. ఈ 2 చోట్ల తప్పు జరిగిందనుకో నా కులం కార్డు తెస్తా. నేను పలానా కులాన్ని, నన్ను మీరెవరు పీకేదంట. ఈ 2 ఊళ్ళో ఏం చేస్తారు? 2 చోట్ల వాళ్ళు. ఇదే జోగి రమేష్ మాట్లాడింది. ఏమంతా ఎందుకు నీకు కులం అవసరం ఉంది? ఇన్ని రోజులు కులం గుర్తు రాలేదా? కులం కోసమే నువ్వు మంత్రి అయ్యావుగా. మరి నా ఎగ్జైట్మెంట్ ఏది? మరి ఎందుకు మాట్లాడుతున్నావు అంత? నా కులం 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 కార్డు అని ఏది పడితే అది మాట్లాడకూడదు. జోగి రమేష్ పిల్లలు కూడా అంతే తయారయ్యారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆవిడ చెబుతుంది ఏడుస్తా, చంద్రబాబు గారికి కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా అని. ఏమ్మా అప్పుడు తెలియలేదా నీకు? ఆ రోజు తెలియలేదమ్మా నీకు? మీ ఆయన తిట్టినప్పుడు తెలియలేదా? మీ ఆయన ఇంటి మీద పోయినప్పుడు తెలియలేదమ్మా? నీకు తెలియలేదు ఆ రోజు? ఆ రోజు ఏం చేసామ్మా నువ్వు? ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా ఆ రోజు నువ్వు. మరి మా ఆయన చేసిన తప్పండి అంటే వీళ్ళందరూ మేమందరం మోసేవాళ్ళంగా లేదా అంటే? ఆ రోజు నీ ఇష్టం వచ్చినట్టు మీ ఆయన చేసిందంత సమర్థించి ఇవాళ వచ్చి నీళ్ళ కళ్ళు పెట్టుకుంటేటట్టు అంటే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరమ్మా. ఎవరో మనిషిని తిడితే ఊరుకుంటారమ్మా? అంత ఇదేందమ్మా మీకు? ఇవాళేం కులం కార్డా? నేను బీసీని, గౌడు కులొస్తుని, ఎవరు మేమేమన్నా కులం అన్నామైంది ఏమన్నా అంటే? నువ్వు తప్పు చేస్తే చూస్తా కూర్చుంటుందా గవర్నమెంట్? ఏమన్నా తప్పు చేస్తే చూస్తా కూర్చుంటుందన్నా? చేసింది ఎవరన్నా? అమ్మింది ముందు నువ్వు, తయారు చేయించింది నువ్వు, తీసుకెళ్ళి ఆ ఊళ్ళో పెట్టించింది నువ్వు, చంద్రబాబు గారి ఊళ్ళో నియోజకవర్గంలో. ఇవన్నీ చేసి ఇవాళ కులం కార్డు తీస్తే ఊరుకుంటుందా గవర్నమెంటు? పిచ్చిగా మాట్లాడబాకండి. ఎవరికి ఎంత అంటాలో అంత అంటేస్తాడు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు కాదు, ఆడ లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 100% కూటమి ప్రభుత్వంతో ఎవరికి ఎంత అంటాలో అంత గ్యారెంటీ అంటిది.